ఇక్కడ ఏమంటుండు, కేసీఆర్ వల్లే రేవంత్ రెడ్డికి గుర్తింపట అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. వాస్తవంగా కేసీఆర్ లేకపోతే నీకు బతికేయలేదు. ఎందుకంటే కేసీఆర్ చేయబట్టే నువ్వు హీరో అయినావు. కేసీఆర్ నిన్ను అరెస్ట్ చేసి నువ్వు బచ్చగాడు అని చెప్పి అరెస్ట్ చేసాడు. కానీ నువ్వు ఏకమేకమైన విషయం కేసీఆర్ తెలియదు, లేకపోతే నేను అసలు పట్టించుకునేవాడు కాదు. సో ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఏంటంటే ఆ ఓటుకు నైట్ కేసులో దొరకడము, ఆ తర్వాత ప్రధాన ఈ యొక్క పచ్చ మీడియా మొత్తం రేవంత్ ఎత్తుకోవడము, చంద్రబాబు కూడా ఈయనను వాళ్ళకు కంప్లీట్గా దగ్గర చేయడము, మీడియా అంతా మిమ్మల్ని ఫోకస్ చేయడము, ఇవన్నీ జరిగినాయి. మెయిన్ ఎక్కడ మీకు వచ్చిన లైఫ్ ఏంది, ఓటుకు నైట్ కేసులో దొరకడము, ఈ పచ్చ మీడియా కమ్మ మీడియా అవుతుందో మిమ్మల్ని అంటిపెట్టుకుంటాం. అందుకే మీరు కమ్మల కబంధ హస్తాల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు, కమ్మల కబంధ హస్తాల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు. మీరు బయటికేమో రెడ్డి పాలన అని చెప్తున్నప్పటికీ కూడా మీరు కమ్మల కబంధ హస్తాల్లో కూరుకుపోయారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రెడ్లంతా కూడా అర్థం చేసుకోవాల్సింది, ఈయన అసలు రెడ్డి కాదు, ఈయన కమ్మరెడ్డి. అందుకే పృథ్వీరాజు ఏమంటాడు, రేవంత్ నాయుడు అంటాడు తప్ప రేవంత్ రెడ్డి అనడు, అనుముల రేవంత్ నాయుడు అంటాడు. ఎందుకు అంటే కమ్మల కబంధ హస్తాల్లో రేవంత్ రెడ్డి నాయుడు ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సో ఇదే కనబడుతుంది తప్ప ఏమీ లేదు ఇక్కడ, 100% ఇదే విషయం. సో రావణాసురుడి వల్ల రాముడికి పేరు వచ్చిన మాదిరిగానే రావణాసురుడి వల్ల అంటే ఇందులో కూడా కేసీఆర్ రావణాసురుడు, నేను రాముని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దేవునితో పోల్చుకున్నాడు. ఈయనేమో దేవుడట, కేసీఆర్ ఏమో రావణుడట. బా ఏం కంపారిజనే. అంటే రావణుడి వల్ల రాముడికి పేరు వచ్చిందని చెప్పేసి రాముడిని కించపరిచే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు మరి మత ఉన్మాదులు ఏం చేస్తున్నారో చూడాలి. మరి ఈయనను రాముడిగా అనుకుంటున్నాడు, కేసీఆర్ రావణుడు అన్నాడు. అసలు రావణుడి వల్లనే రాముడికి పేరు వచ్చింది, కేసీఆర్ వల్ల నాకు పేరు వచ్చిందని చెప్పేసి కొంత మాట్లాడే ప్రయత్నం చేసిండు. దీనిపైన మరి బీజేపీ ఏం చేస్తుందో చూడాలి. సో పాము కన్నా ప్రమాదకారి హరీష్ రావు, అబ్బా పాము కన్నా ప్రమాదకారి హరీష్ రావు, ఓకే మంచిదే అనుకుందాం. మరి నువ్వు దేనికంటే ప్రమాదకారివి? నువ్వు అసలు శిస్తులైనటువంటి తెలంగాణ సమాజానికి అసలు శిస్తులైనటువంటి ప్రమాదకారివి నువ్వే, అసలు శిస్తులైనటువంటి దుష్టుడివి నువ్వే తెలంగాణలో. నువ్వు కేసీఆర్ కంటే ప్రమాదకారివి, కేసీఆర్ కంటే దుర్మార్గుడివి, కేసీఆర్ కంటే దుష్టుడివి నువ్వు. సో పంటల మార్పిడిపై రైతులు చైతన్యం తెస్తాం. సో కేసీఆర్ గృహ నిబంధన చేశారని అనిపిస్తుందట. అబ్బో కేసీఆర్ అట గృహ నిబంధన చేసి చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. సో మంత్రులు, వర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలకు బాధ్యత. సన్న బియ్యంపై ఏటా 15,000 కోట్లు పెడుతున్నాం. భారం పంచుకుంటే మోడీ ఫోటో పెట్టేందుకు సిద్ధం. పప్పులు పండించండి కానీ రేషన్లో పంచుతాం. రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తాం. మీడియాతో చిచ్చట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చూస్తాం. సో ఇక్కడ రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా. ఎందుకు? ఈ మధ్యలో రిపోర్ట్లు వచ్చినాయి, చాలా మందికి కూడా క్యాన్సర్ వస్తుందనేది ఈ రిపోర్ట్ రావడం జరిగింది. సో రావడంతో ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలో ఫుడ్ కల్తీ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. మీరు ఫుడ్ కమిషన్ని స్ట్రాంగ్గా చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెస్టారెంట్లు, ఆ ఫ్రూట్ మార్కెట్లు, లేకపోతే కూరగాయల మార్కెట్ అన్నింటినీ కూడా టెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి. చేస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు ఆ ఇన్స్పెక్షన్ చేసి కఠినమైన చర్యలు తీసుకోకపోతే 100% ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఆ దిశగా ఒక ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత తీసుకోవాలి. ఫుడ్ కమిషన్ను బలోపేతం చేయాలి. అవసరమైతే జోన్ల వారీగా మొత్తం రిక్రూట్ చేసేసి ఎక్కడికక్కడ మొత్తం ఏ రెస్టారెంట్లో ఏం జరుగుతుందో ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానివల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రెస్టారెంట్లు, ఫ్రూట్ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని చిరు వ్యాపారులను కూడా తనిఖీ చేయాలి. చేస్తే అన్ని బయటపడతాయి.